నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేట అనే గ్రామంలో నవీన్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి. ఈ పొలంలో మేము కేవలం 250 ఫీట్ల లోపలనే ఈ బోర్లో దాదాపు 2 ఇంచుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి. ఈ రైతు గతంలో తను వేసే బోరు ప్రతి బోరు కూడా దాదాపు 6 నెలల దాకా నడిచి తర్వాత బోర్లు కూలిపోవడం కారణంగా ఆ బోరు వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందండి. అందు కారణంగా మమ్మల్ని అతను సంప్రదించడం జరిగిందండి. సో ఆ విధంగా బోర్లు కూలిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ క్వార్ట్జ్ మరియు ఫెల్స్పార్ అనే మనకు బోల్డర్స్ ఉండడం కారణంగా ఆ ఏరియా మొత్తం ఇసుక ప్రాంతం మరియు ఆ బోల్డర్స్ ఉండడం కారణంగా బోర్డు కూలిపోతున్నాయి. సో మేము అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ నీటి కన్నా ముఖ్యమో ఆ బోల్డర్స్ వచ్చి కూలిపోవడానికి ఎందుకు కారణాలను వెతికామండి. అంటే ఆ పాత బోర్ల దగ్గర సర్వే చేయడం జరిగింది. దాని కారణం తెలుసుకునే తర్వాత ఏమవుతుందంటే దాన్ని ఆధారం చేసుకొని మేము అక్కడ సర్వే చేయడం మొదలు పెట్టంగా ఎక్కడైతే లో రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ నుంచి అదే లేయర్ను ఆధారం చేసుకొని హై రెసిస్టెన్స్ వరకు ప్రయాణం చేసి అక్కడ అదే గ్యాప్ ఇవ్వడం కారణంగా ఇప్పుడు మేము ఇచ్చిన బోరు కూలిపోకుండా దాదాపు 2 ఇంచుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి. సో రైతులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జియాలిస్ట్ను సంప్రదిస్తే కేవలం నీరు రావడం అనేది కాకుండా ఇలాంటి కూలిపోయే పరిస్థితి ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేసి మీకు మంచి పాయింట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.